ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మార్చి 3. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. మార్కు సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. దురాత్మ చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళదు. మనం కూడా సరదాగా కాలక్షేపం చేయడం మూలాన ఎలాంటి ఆత్మీయమైన మేలును పొందలేము. కానీ యుద్ధరంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావలసిన దాన్ని దక్కించుకోగలం. ఆత్మీయంగా కూడా ఇదే వర్తిస్తుంది. ఆత్మీయ స్వాతంత్రాన్ని ఆశించిన ప్రతి విషయంలోనూ రక్తాన్ని కార్చవలసి ఉంది. నెమ్మదిగా వాదిస్తే అపోల్లోనూ పారిపోడు, దానికి అడ్డంగా పరుచుకొని నిలబడే ఉంటాడు. మనం కన్నీళ్ళు రక్తం గార్చి మన దారిని సుగమం చేసుకోవాలి. ఇది మనం గుర్తించుకోలేకపోతే మనకున్న ఇతర భారాలకి ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న వాళ్ళం అవుతాము. మనం తరిగి పుట్టింది శిశు సంరక్షణ కేంద్రాల్లో మెత్తని పట్టు పరుపులో పడుకోవడానికి కాదు, ఆరు బయట నిలబడి తుఫాను తాకిడిని తట్టుకోవడానికే. దాని బీభత్సంలో నుంచి మన శక్తిని జురుకోవడానికే ఘోర శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చెరసాల, ఖడ్గం, అగ్నిగుండం అన్నిటికీ ఎదురు నిలిచిన మన తండ్రుల విశ్వాసం. ఈ మాటలు వింటే మనకెంత గర్వం! మన తండ్రుల విశ్వాసం పరిశుద్ధ విశ్వాసం. దానికి వారసులమవుదాం. చీకటి కొట్టుల్లో గొలుసులతో కట్టారు. వాళ్ళ మనసులు, ఆత్మలు స్వతంత్రాలే. వారి సంతానం అదే దారిని వెళ్ళగలిగితే ఎంత మేలు, అది వాళ్ళకెంత క్షేమం. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.